వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రవితేజ గారు ఇప్పుడు బాగా సీరియస్ అయ్యారు. ఎవరి మీద సీరియస్ అయ్యారు? ఎందుకు సీరియస్ అయ్యారు? అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రవితేజ గారు గత కొన్నాళ్ళుగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. మాస్ మహారాజా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి కూడా ఫలితం కొంత తగ్గడం లేదు, అంటే దక్కడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల ఆయన మాస్ జాతర మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చినా కొంత అనుకున్న స్థాయిలో కూడా ప్రజల్ని, అభిమానులను కూడా అలరించలేకపోయినట్టుగా చెప్తున్నారు. అయినప్పటికి కూడా వెనక్కి తగ్గకుండా రవితేజ మరో ప్రాజెక్ట్‌ని కూడా లైన్‌లో పెట్టుకొని సినిమాలైతే చేస్తున్నారు. ఈ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతుంది. ఇది రవితేజ గారి కెరియర్‌లో 76వ సినిమాగా రాబోతుండటం, దీనికి 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో ఆషికా రంగనాథ్, అలాగే డింపుల్ హయాతి హీరోయిన్లుగా కూడా నటిస్తున్నారు. షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నప్పుడు కూడా ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు కూడా సన్నాహాలైతే చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ సీరియస్ అవుతూ మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు అందులో ఏముంది అనేది గనక మనం చూసినట్లయితే, ఇక్కడ 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ అంటే ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసి ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి కూడా 'బెల్లా బెల్లా' అనే ఫస్ట్ సాంగ్స్‌ను కూడా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేసేందుకు కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇక్కడ 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ రామ సత్యనారాయణ అనే పాత్రలో రవితేజ కనిపించనున్నారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. అతనిలో ఉన్నటువంటి మరో కోణాన్ని ఇన్వాల్వ్స్ ఏలియన్స్ పాత్ర ద్వారా కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసే విధంగా, ఏలియన్స్ పాత్ర ద్వారా పరిచయం చేసే విధంగా ఉన్నటువంటి ఒక వీడియోను కూడా షేర్ చేసి ఆసక్తిని పెంచారు. రామ సత్యనారాయణ ఒకడిలోనే కాదు, ప్రతి మానవుల్లో ఇక్కడ ఎల్విన్స్ లాంటోడు ఒకడు ఉంటాడని, ఇప్పుడు మీకు వరస్ట్ ఫెలోలో పరిచయం చేయబోతున్నాను. వాడి వల్ల ఇద్దరు ఆడోళ్ళను నన్ను 2 ప్రశ్నలు వేశారు. ప్రతి ఒక్కడిలో వాడు ఉంటాడు. వాడు గాని ఇప్పుడు బయటకు వస్తే ఉంటది అని రవితేజ సీరియస్ డైలాగ్ చెప్తాడు. అప్పుడు ఆ డైలాగు అప్పుడే ఏంట్రా వాగుతున్నావు అంటూ మరో రవితేజ వస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను కొంత ఆసక్తిని పెంచింది. అలాగే ఇది ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో కూడా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇక్కడ బీమ్స్ సిసిరోలియన్ ఇక్కడ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఈ మూవీ భారీ హైప్ను కూడా క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏమనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.